గూగుల్కు విశాఖపట్నంలో భూమి ఇటువంటి అది కూడా సింహాచలం దేవస్థానం ఆలయాలు మీరు ఇవ్వడం ఏంటని ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములు ఇవ్వడం అన్న దాని మీద ఇది రాజకీయేతర వర్గాలు కూడా విమర్శిస్తున్నాయి. అసలు వాళ్ళ వ్యాపారమే భూమి కొనుక్కొని దాని మీద ఇల్లు ఇంకా కట్టి చేయటం కదా, వాళ్ళకు భూములు ఇవ్వాల్సిన పని ఏముంది అంటే టాప్ టు బాటమ్ ఈ భూములు ఇవ్వడము అన్నది ఒక పెద్ద వ్యవహారంగా తయారైనట్టుగా ఉంది. ఇదంతా పెట్టుబడులను ప్రోత్సహించడం అనే పేరుతో జరుగుతున్న పరిస్థితుల్లో బహుశా ఆ వర్గాలకు తప్పకుండా ఈ స్పీడ్, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆర్ ఈజ్ ఆఫ్ గివింగ్ ల్యాండ్స్ కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు లేదా ఆయన కుటుంబం కూడా చాలా వాళ్ళ పార్టీ కూడా ఈ పెట్టుబడులను ఆకర్షించటం అన్న దాంట్లో బాబు గారు బాగా జయప్రదమయ్యారు అన్నదానికి ఈ అవార్డు ఒక సంకేతం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ అదర్ సైడ్ పొలిటికల్ మెసేజ్ ఎలా వస్తుంది అన్నది అదొక భాగం. సార్ జగన్ జంగ్ సైరన్ నేతలతో కొత్త వ్యూహ రచనలు ఈరోజు 4 గంటలకు అన్నారు గవర్నర్కు ఆ సంతకాలు 1,16,00,000 ఏదో సంతకాలని, వాటి అన్నిటినీ కూడా మళ్ళీ ఒక విధంగా జెండా ఊపి తీసుకురావడము ఇదంతా కావాల్సినంత ఇది జరుగుతూ ఉంది. మామూలుగా చేస్తారు కానీ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పడం కోసం కావచ్చు. అయితే ఇక్కడ ఆ సంతకాలు అవి సమర్పించడానికి ముందు తమ పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టారు. ఇది నిజానికి ఏదో జస్ట్ లైక్ దట్ ఇవ్వడం కాకుండా ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టి ఒక వ్యూహ రచన, దీంతో మళ్ళీ ఏదో నెక్స్ట్ స్టెప్ లాగా ఏది జగన్ 2.0 అన్నట్టుగా ఇక్కడి నుంచి ఏదో కొత్త చేస్తామన్న పద్ధతిలో చేయటం, అక్కడ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. అందులో ముఖ్యంగా మనం ఇంతకుముందు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల పీపీపీల మీద ఎక్కువ అక్కడ మాట్లాడారు కదా, దాని మీద జగన్ మాట్లాడుతున్నారు. అలాగే మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు కాలేజీలు ఎందుకు ప్రైవేట్కి ఇవ్వాలి, ఇచ్చి జీతాలు మేమే ఇస్తాం మొదటి 2 సంవత్సరాలని ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. అంటే 120 కోట్లు ఖర్చు అవుతాయి. రజనీ అయితే ఆ మాజీ మంత్రి ఆమె 80 160 కోట్లు ఖర్చు అవుతాయని ఆమె అన్నారు. ఇప్పుడు జగన్ 120 కోట్లు అంటున్నారు. ఏదైనా 120 కోట్ల జీతాలు మనమే ఇచ్చి మన భూమిలో వాళ్ళకు మనం కట్టిన భవనాలు వాళ్ళకి ఇచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇదంతా ఒక పెద్ద స్కామ్. ఇది కేవలం ఏదో పీపీపీ ఒప్పందము విధానం కాదు. ఇది ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో దిస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, ఈ మెడికల్ కాలేజీల పీపీపీ అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే ఆయన దాడి చేశారు. మామూలుగా జరగట్లేదు, వీళ్ళ మధ్య ఏదో క్విడ్ ప్రోకో ఒక అవగాహన ఉంది, దాని ప్రకారం ఆ కాలేజీలు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. అందుకని దీని మీద మెడికల్ కాలేజీ పెడితే మెడికల్ కాలేజీతో పాటు ఒక టీచింగ్ హాస్పిటల్, దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా వస్తే ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఒక వైద్యశాల కూడా వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దాని బదులు ఇలా చేయడం వల్ల కార్పొరేట్ వైద్యము ఖరీదై అందకుండా పోవటము, ప్రభుత్వ వనరులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోవటం జరుగుతాయి. కాబట్టి దిస్ ఈజ్ ఏ బిగ్ స్కామ్. మరి గవర్నర్కు బిగ్ స్కామ్ అని చెప్పినా గవర్నర్లు ఏమి ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం ఉండదు. కానీ దీన్ని ఇలా పెంచుతాము. రెండోది కొత్త చరిత్ర సృష్టించాము మేము. 1.5 కోటి వరకు సంతకాలు అనేది ప్రజలు ఎంతో ధైర్యంగా సంతకం పెట్టారు. ఎందుకంటే ఇందులో సంతకం పెట్టిన వాళ్ళు వాళ్ళ వివరాలు ఇవన్నీ ప్రభుత్వానికి తెలుస్తాయి అన్నప్పటికీ కూడా ఏమాత్రం జంకకుండా ఇన్ని కోట్ల 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టారంటే ఒకటి వాళ్ళలో అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉంది, ఈ సమస్యను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ విధానాన్ని అనేది తెలుస్తుంది. రెండవది నిజంగా నష్టం జరుగుతుంది ఉన్న వైద్యం. ఒక మాట అయితే నిజం కదా వర్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం మారినా కానీ రాష్ట్రం రెండైనా ఆరోగ్యశ్రీ అనేది ఏదో రూపంలో కొనసాగించటం, వైద్యాన్ని ప్రభుత్వం భరించడం అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది రివర్స్ అవుతుంది. ప్రభుత్వం చేతుల్లో ఉండాల్సిన వైద్యశాలలు వైద్య కళాశాలలు ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. కాబట్టి ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని ఆయన ఆరోపణ చేస్తున్నారు. బహుశా మళ్ళీ వీళ్ళ సమాధానం ఏముంటుంది? ఇదే స్థాయిలో నేను ఉదయం కూడా చర్చలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాను. జగన్ అజ్ఞాని, జగన్ మూర్ఖుడు, ఆయనకు పీపీపీ దాని యొక్క గొప్పతనం ఆయనకు తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల చాలా జయప్రదమైన విధానం కాబట్టి మేము చేస్తున్నాము అని. అంటే ఒక విధంగా సమర్థన చేసుకునే ఒక స్థితిలో అయితే డిఫెన్స్లో ఉన్నారని నేను మీకు గతంలోనే చెప్పాను. డిఫెన్స్లో ఉన్నా ఎందుకు పరిశీలించట్లేదు నిన్న మీరు అడిగారు కూడా, ఎందుకు ఆలోచించట్లేదని. బహుశా ఈ విషయంలో దే హ్యావ్ గాన్ టూ ఫార్ ఏమో. ఇప్పుడు దీన్ని కనుక పునరాలోచిస్తే వెనక్కు తగ్గినట్టు అవుతుంది.
ప్రతిపక్షం ఒత్తిడికి తల ఒగ్గినట్లు అవుతుంది అనే ఒక ఆ ఆలోచనతో చేయటం లేదా తెలియదు. కానీ ఇదైతే మటుకు నేను ఈరోజు కూడా చూశాను, అన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరి విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత బహుశా మళ్ళీ ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండొచ్చు. దీంతోపాటే గ్రామీణ స్థాయిలో కూడా ఆ అంశాలన్నీ ఏదైతే ప్రజలు ఎక్కువ అసంతృప్తి ఉందో, మీరు చెప్పాలంటే సెకండ్ 50 మీరు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 50% సంతృప్తి అన్నారు కదా, 51%. మిగిలిన 49% రకరకాల సమస్యలు చెప్పారు కదా. దాని ఆ లెక్క ప్రకారం చూస్తే కూడా అంటే సగం మంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలు ఏంటో వీటిని మనం చేసుకోవాలని. మొన్న మీకు తెలుసు, నేను బ్రేక్ తీసుకొని వెళ్ళాను కదా, ఎవరో ఫోన్ చేసి అదే అంటే మిగతావన్నీ చెప్పడంతో పాటు రోడ్లన్నీ ఇప్పుడు బెటర్ అయ్యాయి కదా. ఇప్పుడు అంటే రోడ్ల మీద కూడా ఇప్పుడు ఈ అసంతృప్తి వెలిబుచ్చిన వాళ్ళలో ఒక 10% 11% ఉన్నారు. అది చాలా మోస్ట్ ప్రయారిటీగా అప్పుడు చర్చ జరిగింది. నిజానికి వ్యవసాయ ధరలకు సంబంధించి 3% మంది అసంతృప్తి వెలిబుచ్చినట్టుగా దాంట్లో ఉంది, కానీ అది కూడా చాలా తీవ్రంగానే ఉంది. సో గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళటం అన్నది కూడా బహుశా వీళ్ళు ఒక ఎజెండాగా చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు వ్యూహరచన లోపల చేసుకొని బయటికి వెళ్ళి దీనికి చేస్తారని, దీనికి తగినట్టే మీరు టీడీపీ క్యాంపు లేదా వాళ్ళని బలపరిచే మీడియాని చూస్తే వైసీపీ అంతర్గత విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంటే నాయకులను జగన్ దూరం చేసుకుంటున్నాడు, అదే అంటే ఇటు నుంచి ఎవరు ఎత్తుగడలు ఎవరు ముందుకు తెచ్చే అలా ఉంటాయి కదా. కానీ ఒకవైపునేమో పాత వాళ్ళందరూ దళపతులు అందరూ మళ్ళీ వచ్చినట్టు అక్కడ కనిపిస్తూ ఉంటే, ఖచ్చితంగా అదే సమయంలో ప్రత్యర్థి శిబిరం నుంచి దూరం అయిపోతున్నారు, ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నారని ఒక ప్రచారం. చూడాలి మరి ఆఫ్టర్ మీటింగ్ ది గవర్నర్ ఆయన ఎలా ఉంటుంది, గవర్నర్ అసలు ఎంత రెస్పాన్స్ ఇస్తారు. గవర్నర్ ప్రశాంతంగా విన్నారు, చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్తారు మామూలుగా ఇలాంటి సందర్భంలో. కానీ ఇక మీద ఇది జరుగుతుంది, కీలకమైన సమస్యల మీద రాజ్భవన్కి వెళ్ళి చెప్పడం అన్నది ఒక వ్యూహంగా ఉండబోతుంది అనేది అయితే క్లియర్. సార్ ఏపీ ఉల్టా చోరు దాడి పెంచిన బీఆర్ఎస్. ఈరోజు బీఆర్ఎస్ అంటే రేపు 19వ తారీఖున కేసీఆర్ తెలంగాణ భవన్ కంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి వస్తారని, నదీ జలాల మీద ఇది తీవ్రంగా చేస్తారని చెప్తున్నారు. రెండోది ట్రిబ్యునల్ ముందు బ్రిజేష్ కుమార్ తదితరుల ముందు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది నిన్న గట్టిగా చెప్పారు, మేము గతంలో ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము, మేమేమి నీళ్లు తీసుకోవడం లేదన్న పద్ధతిలో. కానీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీడియాలో వాళ్ళ పత్రికలో గమనిస్తే ఈ హెడ్డింగ్ వాళ్ళు వాడిందే, ఏపీ అది చేశారు జలదోపిడి అంటుండే వాళ్ళు. ఇది ఏపీ ఉల్టా చోరుగా మారిపోయింది. ఆ పథకానికే ఒక పేరు మార్చి మళ్ళీ వాళ్ళు అదే చేస్తున్నారు, మన నీళ్ళన్నీ తీసిపోతున్నారు. వాళ్ళు నీళ్లు తీసిపోతున్నారు